అందరికీ నమస్తే అండి. Yesterday I upload the video 10 biggest changes new criminal law. Yesterday that videoలో 5 టాపిక్స్ చెప్పానండి. రిమైనింగ్ 5 టాపిక్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది చెప్పే ముందు నా ఛానల్ని చాలామంది వ్యూస్ చాలా సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా కామెంట్ చేస్తూ చాలామంది పర్సనల్గా కూడా డౌట్స్ ఉంటే కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు. అలాగే కొంచెం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ప్రాఫిట్ ఉందని అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్గనైజేషన్ క్రైమ్ అండి. ఆర్గనైజేషన్ క్రైమ్ అంటే మన ఐపీసీలో ఆర్గనైజేషన్ క్రైమ్ లేదండి. ఇది మామూలుగా ఆర్గనైజేషన్ క్రైమ్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఆర్గనైజేషన్ క్రైమ్ మీద కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ క్రైమ్ యాక్ట్ 1999లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నేషనల్ లెవెల్లో ఆర్గనైజేషన్ క్రైమ్ అనేది ఆబ్సెంట్ అండి. సో భారతీయ న్యాయ సంహితలో ఇది డిఫైన్ చేశారు ఆర్గనైజేషన్ క్రైమ్. ఇప్పుడు ఆర్గనైజేషన్ క్రైమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఆర్గనైజేషన్ క్రైమ్ అంటే ఎగ్జాంపుల్ కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్స్, సైబర్ క్రైమ్స్, ఇవన్నీ ఆర్గనైజేషన్ క్రైమ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్గనైజేషన్ క్రైమ్ అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిసి ఒక అఫెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని కిడ్నాప్ చేయాలంటే ఒక వెహికల్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఒక గన్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఒక హౌస్ని ప్రొవైడ్ చేయడం, ఇవి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ క్రైమ్ కింద అఫెన్సిబుల్ అండి. వాళ్ళు సింగిల్గా చేయని, జాయింట్లీగా చేయని ఆర్ కాన్సెప్ట్గా చేయని, వీళ్ళని మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ క్రైమ్ సిండికేట్ కింద తీసుకుంటారు. అంటే వీళ్ళు ఆర్గనైజేషన్ క్రైమ్ కింద వస్తారు. ఈవెన్ ఒక గన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా ఈ క్రైమ్ కిందకు వస్తారండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిడిషన్. ఐపీసీలో సిడిషన్ ఉందండి. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి వేరే యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఐపీసీలో సిడిషన్ అనేది లేదు. అలాగే ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్. టెర్రరిస్ట్ యాక్ట్ అనేది డిఫైన్ చేశారండి. టెర్రరిస్ట్ యాక్ట్ అంటే థ్రెటనింగ్ టు యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవర్నిటీ, సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అండి. ఇండియాకి ఇంటిగ్రిటీ దెబ్బతీయటం కానీ, సోవర్నిటీ దెబ్బతీయటం, దాని సెక్యూరిటీ, దాని ఎకనామికల్ డెవలప్మెంట్ దెబ్బతీయటాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ కింద తీసుకొస్తారని డిఫైన్ చేశారండి. అలాగే మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ ఐపీసీలో కూడా ఉంది, కానీ న్యూ యాక్ట్కి పాత యాక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే 5 or more పర్సన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇదివరకు పాత యాక్ట్లో మాబ్ లించింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ నెంబరింగ్ ఇండికేట్ చేశారండి. మాబ్ లించింగ్ మీన్స్ 5 or more పర్సన్స్ ఎగనెస్ట్ గ్రూప్ ఆఫ్ రేస్కి ఎగనెస్ట్గా, క్యాస్ట్కి ఎగనెస్ట్గా, కమ్యూనిటీకి ఎగనెస్ట్గా, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, పర్సనల్ బిలీఫ్స్, ఎనీ అదర్ సిమిలర్ గ్రూప్, ఈచ్ మెంబర్ షెల్ బి పనిష్డ్. వాళ్ళు ఈ మాబ్ లించింగ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ డెత్, ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్ అండ్ షెల్ ఆల్సో బి ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి టైం లైన్ అండి. టైం లైన్ ప్రొసీజర్ ఇది చాలామందికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ విక్టిమ్కి మెడికల్ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆ రిపోర్టు 7 daysలో సబ్మిట్ చేయాలండి. 7 daysలో టెస్ట్ కంప్లీట్ అయిన 7 daysలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినాయో అప్పుడు 30 daysలో జడ్జిమెంట్ ఇవ్వాలండి. మ్యాక్సిమం ఎక్స్టెన్సిబుల్ ఒక 60 days ఇస్తారండి, అంతకు మించి ఎవరు. ఎక్స్టెన్సిబుల్ 60 days. అలాగే ఒక విక్టిమ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాల్సింది వితిన్ 90 days అండి. ఫ్రేమ్ ఆఫ్ ఛార్జెస్. ఒక ఫ్రేమ్ ఆఫ్ ఛార్జెస్ బై సెక్షన్ కోర్ట్ వితిన్ 60 days ఫ్రమ్ ద ఫస్ట్ హియరింగ్. 60 daysలో ఫ్రమ్ ద ఫస్ట్ హియరింగ్ అయిన తర్వాత 60 daysలో ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలండి. అది పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ. 60 daysలో కంప్లీట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి, సెక్షన్స్ కోర్టులో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైరార్కీ కోర్ట్స్. మెట్రోపాలిటన్ 1 lakh నుంచి ఎక్కువ మంది పీపుల్ ఉంటే స్టేట్ గవర్నమెంట్కి మెట్రోపాలిటన్ కోర్ట్స్ పెట్టడానికి రైట్ ఉంది. ఇప్పుడు న్యూ యాక్ట్లో ఈ రైట్ని తీసేశారండి. ఇవండి ఈ చేంజెస్. మొత్తం 10 న్యూ చేంజెస్ చెప్పాను.
వీటి వల్ల చాలామందికి ఐడియా ఉంటుంది, ఓకే ఇవి చేంజ్ చేశారని. ఇలాంటివి ఇంకా మంచి మోర్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటే, ఇలాగే లీగల్ జాబ్స్, లీగల్ ఇంటర్న్షిప్స్, అలాగే లీగల్కి సంబంధించిన ఏ టాపిక్ అయినా మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.